బాపట్ల జిల్లాలోని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరమని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలము నల్లమూతువారిపాలెం గ్రామంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఎంపీటీసీలు మరియు జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర పాల్గొని గ్రామంలోని వీధులను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను, ప్లాస్టిక్ వస్తువుల నిషేధం ఆవశ్యకతను వివరించారు. గ్రామ పెద్దలతో కలిసి గ్రామానికి బయట ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను సందర్శించి డంపింగ్ యార్డ్ నిర్వహణకు సరైన పద్ధతిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ ఇన్ఛార్జు మునిపల్లె చిన్న, జనసేన ఇన్ఛార్జు గరిగంటి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్రాణాలు తీయకు. ఇది కాదు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వద్దు, కాటన్ సంచి ముద్దు. ప్లాస్టిక్ కవర్ వద్దు, ప్లాస్టిక్ కవర్ వద్దు, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని రక్షిద్దాం. ప్రపంచాన్ని రక్షిద్దాం. రోడ్లపై చెత్త వేయకు, పర్యావరణాన్ని పాడు చేయకు. పర్యావరణాన్ని పాడు చేయకు. పర్యావరణాన్ని పాడు చేయకు. పర్యావరణాన్ని పాడు చేయకు. వీడియో ఆన్ అయ్యే ఉంది ఇప్పుడు దాన్ని మళ్ళీ మర్చిపోతాం. ప్రతిజ్ఞ ఇది ప్రతి గ్రామాలని స్వచ్ఛంగా ఉంచుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ గౌరవ కలెక్టర్ మరి వెంకటమురళి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం నల్లమూతువారిపాలెం గ్రామంలో స్వచ్ఛతా దివస్ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మరి ర్యాలీ చేసుకోవటం, పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం, మరి దానికి ఒక ప్రతిజ్ఞ కూడా గవర్నమెంట్ వారి తరఫున వచ్చింది కాబట్టి ఆ ప్రతిజ్ఞని మన గ్రామంలో ఈరోజు చేసుకుంటున్నాం. ప్రతిజ్ఞ అందరి చేతులు ముందుకు చేసండి. నేను ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛతా దివస్ గా పాటిస్తానని, పరిసరాల పరిశుభ్రత కోసం సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. నేను ఈ రోజు నుండి ప్లాస్టిక్ సంచులు మరియు ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్ ను వాడను. వాటికి బదులుగా జూట్ మరియు వస్త్ర సంచులను వాడతాను. తద్వారా నా కుటుంబాన్ని, నా రాష్ట్రాన్ని మరియు నా దేశాన్ని ప్లాస్టిక్ నుండి కాపాడుకుంటాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.